సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంచలనం కోసమే రేవంత్ రెడ్డి ప్రధానమంత్రిపై అవాకులు చవాకులు మాట్లాడారని మండిపడ్డారు. హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో రాష్ట్రంలోని 8 ప్రాపర్టీస్ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానిపై ఇష్టానుసారంగా మాట్లాడడం తగదన్నారు. గుజరాత్లో ప్రధాని కులాన్ని బీసీ జాబితాలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు బండి. మనిషి పుట్టిన కూ అని పేరు పడుతుంది. నువ్వు బీసీ, నువ్వు ఎస్సీ, ఎస్టీ అని పడతావు అదల్లా, లేకపోతే నువ్వు ఓసీ అని పడతావు అదల్లా. పుట్టుకతోనే కాదు అంటే మరి రేవంత్ రెడ్డి పుట్టుకతోనే పేరు పెట్టేటప్పుడు అవి పేరు పెట్టారా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ అని పెట్టిరా? కాబట్టి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే సందర్భంలో ఒక ప్రైమ్ మినిస్టర్ మీద మాట్లాడితే దేశవ్యాప్తంగా సంచలనం జరుగుతుందని చెప్పి సంచలనం చెప్పి ఆ దిశతో మాట్లాడడం మంచి పద్ధతి కాదు. దేశ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరైనప్పటికీ కూడా ఆ స్థాయిలో గౌరవించాల్సిన బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులకు ముఖ్యంగా అవసరం. దేశంలో ఎవరైనా గౌరవించడం, కానీ బాధ్యతాయుతమైనటువంటి గౌరవప్రదమైనటువంటి బాధ్యతలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాళ్ళకి అవసరం. ఇది ఒక ప్రధానమంత్రి మీద అవాకులు చవాకులు విసిరే ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది రేవంత్ రెడ్డి గారి విజ్ఞతగా వదిలేస్తున్నాం మేము. ఇవాళ 1994లో గుజరాత్లో అప్పుడు మీరు టీడీపీలో ఉన్నారు కావచ్చు పాపం, అప్పుడు మీరు టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. ఇప్పుడు మీరు కాంగ్రెస్లో ఉన్నట్టు ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మోడీ గారి యొక్క కులాన్ని బీసీ జాబితాలో చేర్చింది మీ ప్రభుత్వమే. కానీ మొదటిసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మేమే ప్రధానమంత్రులు అయినామని చెప్పి ఒక సంతోషాన్ని వ్యక్తం చేశారు. అన్ని బీసీ సంఘాలు సంతోషాన్ని వ్యక్తం చేసినాయి. ఒక బీసీ వ్యక్తి ప్రధానమంత్రి అని చెప్పండి. 27 మంది బీసీలను ఎంపీలను మంత్రులు చేస్తాం. 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. మరి దేశంలో ఇన్ని సంవత్సరాలు మీ ప్రభుత్వం ఏర్పడ్డది, ఎంతమంది బీసీలకు ఇచ్చారు? మేము 12 మంది, మొదటిసారి 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎంపీలను మంత్రులు చేస్తాం. 8 మంది ఎస్టీ మంత్రులను ఎస్టీ ఎంపీలను మంత్రులు చేస్తాం. మరి మీ ప్రభుత్వం జాబితాను విడుదల చేయండి.